కువైట్ ఇంట్లో వంట చేసే వంట మనిషి వర్క్ ఎలా ఉంటుంది? జీతం ఎంతుంటుంది? ఒకరోజు కువైట్ ఇంట్లో ఆమె జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి వీడియోకి. కొత్తగా చూసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు వ్లాగ్స్. ఈరోజు వీడియో కువైట్ ఇంట్లో వంట మనిషి రోజు ఎలా ఉంటుంది? చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్, వంట అంటే రోజు ఒకటే కదా, ఉదయం మధ్యాహ్నం రాత్రి అంతే కదా అని. కానీ నిజంగా కువైట్ ఇంట్లో వంట మనిషి జీవితం అలా ఉండదు ఫ్రెండ్స్. కువైట్ ఇంట్లో ప్రతిరోజు కొత్త టెన్షన్. ఈరోజు ఏం పని వస్తాదో, ఈరోజు ఎన్ని వంటలు పడతాయో, ఏమేం చేయమంటారో, ఎవరికి ఏం పంపాలో, ఏ టైంకి అయిపోతుందో అని ఇవన్నీ ముందే తెలియదు ఫ్రెండ్స్ మనకు. కానీ వాళ్ళు సడన్గా వచ్చి చెప్తారనమాట. మనం మార్నింగ్ లేవగానే ముందుగా మనసులో ఒకటే భయం ఉంటుంది, ఈరోజు ఎలాంటి పని పడుతుందో, ఈరోజు ఎక్కువ వంట ఉందో, ఎవరికైనా పంపించారో లేదో అని. ముందుగానే కిచెన్ క్లీన్ చేసుకొని అన్నీ రెడీగా ఉండాలి మనము. వాళ్ళు ఏం పని చెప్తారో తెలియదు కాబట్టి. అంటే కొన్నిసార్లు అనమాట, కొన్నిసార్లు మామూలు టైంలో అయితే మామూలుగా వంటలు అవి మామూలుగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు అయితే ఎక్స్ట్రా పనులు వచ్చేస్తాయి అనమాట వంటింట్లో. కువైట్ వాళ్ళకి మార్నింగ్ వచ్చి వాళ్ళకి టిఫిన్, చాయ్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే కొంచెం లైట్గా అయితే తింటారు, అంత హెవీగా అయితే తినరనమాట. మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ వచ్చేసి వాళ్ళు చెప్పింది చేయాలా. అది కూడా 4-5 రకాలు అయితే ఉంటాయి. ఒక్కొక్క రోజు అయితే ఒక్కటే వండుకొని అందరూ తింటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే 4-5 రకాలు చేసుకుంటారు అనమాట. ఎంతమంది ఉంటే అన్ని వంటలు అయితే కావాలి వాళ్ళకు. అట్టా ఉంటారు, ఇట్టా ఉంటారు అనమాట. ఒకరోజు ఒకేలా పని ఉంటుంది, ఒకే వంట అనేది ఏమి ఉండదన్నమాట. ఈరోజు ఒక వంట వెళ్ళి అనేసి అయితే ఉండదు. మనకి ఎన్ని వంటలు పడతాయి, ఏమేమి పనులు చేయాలనేది మన చేతుల్లో ఉండదన్నమాట. వాళ్ళు చెప్పింది మనం చేయాలి. అలాగే సాయంత్రం వచ్చేసి ఇది కువైట్ ఇంట్లో అస్సలు పని సాయంత్రం నుంచే మొదలవుతుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టీ, స్నాక్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజైతే మా ఇంట్లో ఇది డిన్నర్ అనమాట. కువైట్ ఇంట్లో దివానీలోకి మగవాళ్ళకి ఇది అంటే వైట్ రైస్ అయితే చేసినారు. అందులోకి పప్పు అనమాట, కువైటీ టైప్లో పప్పు అనమాట. మనం ఎట్ట పప్పు చేసుకుంటాము, ఆకుపప్పు, మామూలు పప్పు, అలాగే కువైట్ వాళ్ళకి కూడా ఇష్టమైన వాళ్ళు ఉప్పు కారం లేని పప్పు అయితే చేసుకున్నారు. ఆ రెండైతే చేసి ఇచ్చేసింది అనమాట సాయంత్రము. ఇది వాళ్ళకి ఆశ అనమాట. ఇది వచ్చేసి 9 అయిపోయింది. ఇదంతా తినేసిన తర్వాత ఇదేమో పప్పు వేసుకునే గిన్నెలు, అంటే ఇలాంటి వాటిల్లో వేసుకుంటారనమాట. అంటే చుట్టూ పెట్టుకొని కూర్చోడానికి ఈ విధంగా అయితే గిన్నెలు వేసుకుపోయి ఆ ప్లేట్ ముందు పెట్టి ఆ చుట్టూ అయితే ఇవన్నీ పెట్టేయాలి కూర గిన్నెలు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు చాలా తక్కువ తింటారు, కానీ ఎక్కువ ఫుడ్ కావాలి అంటే చూడ్డానికి. ఇదంతా ఇలా గిన్నెలకు వేసేస్తున్నది. ఇంకొక అమ్మాయి వచ్చి, అంటే ఇంట్లో ఈ అమ్మాయి కూడా ఇంట్లో పని మనిషి, కాకపోతే ఆ అమ్మాయి పిలిపిని కాబట్టి హెల్ప్ చేయడానికి అయితే వచ్చిందనమాట. ఇవన్నీ ఒక ఇంట్లోనే ఇంత వంట ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్క ఇంటికి ఇంత ఇంత వంటలు చేయాలి. ఇవన్నీ తీసుకుపోతున్నారనమాట. ఇవన్నీ దివానీలోకి. నేనైతే డోర్ తీసిన, డోర్ అడ్డం కాబట్టి వాళ్ళు 4 బరువులు పట్టుకున్నారు కాబట్టి నేనైతే డోర్ తీసేదానికి అక్కడ నిలబడుకోండా. ఇది వచ్చేసి బాలింతకు అనమాట. అంటే బాలింత ఇంటికి పంపే వంటలు ఇవి. అంటే దీంట్లో మామూలుగా చికెన్ ఉందన్నమాట. చికెన్కు ఈ మాదిరిగా రోల్ చేసేసినారు. అందులో వాటర్ పోసి అయితే ఉడికించారనమాట. ఇదేమో పప్పు సూపు మధ్యాహ్నమే ఉడకబెట్టుకునింది. ఇదేమో సలాడ్ అనమాట. కీర చాలా రకాలు ఉన్నాయి దీంట్లో వెజిటేబుల్ వేసి. ఇవి వచ్చేసి పొద్దుటూరి గింజలు, అలాగే దోస గింజలు, ఇవన్నీ అయితే మామూలుగా పైన గార్నిష్ కోసము ఇది కొత్తిమీర అన్నీ వేసి ఇది ఒక సలాడ్ అయితే చేశారు. ఇది బాలింతకు అనమాట. ఆ చికెన్, ఇది సూపు. ఇవన్నీ వేయడానికి బాలింతలకు మంచి మంచి గిన్నెల్లో వేసి పంపించారనమాట. కొత్త వాటిల్లో, అంటే పాతవి ఏదంటే అది బాగలేనటి వాటిల్లో అయితే వేయరనమాట. వాళ్ళకి అన్నీ బాగా నైస్గా బాగుండాలన్నమాట. ఇది వచ్చేసి స్టీల్ హాట్ బాక్సులు. ఇవైతే మా మేడం సౌదీ నుంచి అయితే తెచ్చింది. ఇప్పుడు ఆ బాలింతకు వచ్చేసి ఈ బాక్సులు అయితే పెట్టి పంపించాలి. ఈరోజైతే మా మేడం వాళ్ళ బంధువుల ఇంట్లో అంటే బిడ్డ పుట్టిందనమాట. అక్కడికైతే ఈ వంటలు పంపించాలి. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక్కొక్కటి. ఇక్కడ స్టీల్ కూడా ఎంత బాగుంటాయో, ఒక్కొక్కటి ఎంత మందంగా ఉందో. అంటే మన ఇండియాలో స్టీల్కి ఇక్కడ స్టీల్కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. చాలా మందంగా బరువుగా చాలా బాగుంటాయి అన్నమాట స్టీల్ హాట్ బాక్సులు ఇక్కడ ప్రతి ఒక్క ఐటము. ఇవన్నీ ఎందుకు తీసినానంటే ఇవన్నీ తీసి వాటికున్న కవర్లో తీసి కడిగి మామూలుగా టిష్యూతో మామూలుగా నీట్గా తుడిచిపెట్టాలి. వాటికున్న స్టిక్కర్లు అది ఎంత రేటు పడింది అవి కూడా తీసేయాలన్నమాట. అవి కూడా ఉండిరు. చూసారా, ఇవి 2 మోడల్ అయితే ఉన్నాయి. మా మేడం అయితే ఈ టైప్ తీసుకునింది అనమాట సాదాగా. ఇవన్నీ చాలా బాగున్నాయి కదా.
ఒక వంట మనిషి మీద ఎంత భారం పడుతుందో చూడండి ఫ్రెండ్స్. ఎంత కష్టపడాలో కువైట్ ఇంట్లో. అసలు అలసట ఫ్రీడమ్ లేని జీవితం కువైట్ ఇంట్లో. మామూలుగా కద్దామా లైఫ్ అంటే. ఇలాంటి రోజుల్లో కూడా మనకు రెస్ట్ అనేది ఉండదు అసలు. ఇలాంటి బాలింతలకు ఇలాంటి దివానీ వర్క్ ఉన్నప్పుడైతే అసలు రెస్ట్ అనేది ఉండదు. ఇది కూడా బాలింత కోసమే. రైస్ అయితే చేస్తున్నది మదర్ వెజిటేబుల్ వేసి. ఇదేమో సలాడ్ అనమాట. ఈ విధంగా అయితే రెడీ చేసేసింది ఫైనల్గా. ఇవన్నీ తీసుకెళ్ళిపోయాక నేను మా ఆయన జూలీ అయితే ఇప్పుడైతే లూలు మాల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే సామాన్లు అయితే తీసుకోవడానికి కువైట్ వాళ్ళకి కాదు, మాకు సంబంధించినట్టు అనమాట. అక్కడ దుప్పట్ల ఆఫర్ ఉన్నాయి, అంటే ఏమన్నా ఆఫర్లో ఉన్నాయి ఏమనేసి పోతున్నాము. అలాగే కొన్ని నెలలు అయితే అసలు సెలవు కూడా ఉండదు. ఇలా బయటకు కూడా వెళ్ళనివ్వరు అనమాట. బయటకు వెళ్ళాలంటే మేడం అడగాలి. కొందరైతే అడిగినా పంపించారు అనమాట. టైం అయితే 11 అవుతుంది. వంట అంతా అయిపోయాక మేడం అయితే పంపించింది. అలాగే పనులుంటే మాత్రం వాళ్ళు కూడా పంపించరు అనమాట. ఎంత మంచి వాళ్ళైనా. చాలా రోజుల తర్వాత బయటకు రావడం మనసుకి కొంచెం హాయిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ దుప్పట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. నేనైతే సగం రావడానికి దుప్పట్లో తీసుకోవడానికి. అలాగే జూలీకి సంబంధించినట్టు జూలీ అయితే తీసుకునింది. అమ్మాయికి సబ్బులు, క్రీములు, అంటే ఆడవాళ్ళకి సంబంధించినవి అన్నీ ఏమేం కావాలో అవన్నీ అయితే తీసుకునింది అనమాట. అలాగే కొన్ని కూరగాయలు అన్నీ. ఇక్కడైతే నేను ఎలక్ట్రిక్ సామాన్ అయితే చూసాను. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ జ్యూసులు చేసుకునేటివి. ఇవి ఆఫర్లో కూడా ఉన్నాయి. చాలా తక్కువలో ఉన్నాయి, ఎక్కువలో ఉన్నాయి. మనకి ఏవి కావాలంటే అవి అనమాట. ఇవన్నీ జ్యూసులు చేసుకుంటే ఇవన్నీ మిక్సీలు అనమాట. అన్ని మొత్తం బ్లెండర్లు, అంటే రకరకాలు ఉన్నాయన్నమాట. కేకులు చేసుకునేవి ప్రతి ఒక్కటి. ఇవేమో పప్పు కూడా రుద్దుకోవచ్చు వీటితో కూడా కేకు గవ్వ అలాంటివి చేస్తారనమాట. ఇవైతే ఎగ్ మామూలుగా స్టీమ్ చేసుకునేవి అనమాట. అంటే వాటర్ పోయకుండా అలాగే ఉడకబెట్టుకునేవి అనమాట. ఇది వచ్చేసి మొత్తం కరెంటుకి సంబంధించినవి. ఇవన్నీ మొత్తం ఎలక్ట్రిక్ సంబంధించినవి అనమాట. ఇవన్నీ గుడ్లు ఉడకబెట్టుకునేవి. ఇలాంటివన్నీ కువైటీలలో ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఐటెం అయితే ఉంటుంది. వాళ్ళు అన్నీ తెచ్చిపెట్టుకుంటారు. కాకపోతే యూజ్ చేయరు అనమాట కొన్నిసార్లు. ఇవి వచ్చేసి బ్రెడ్ వేడి చేసుకునేవి అనమాట. తోస్తులు అంటారు ఇక్కడ కువైట్లో. ఇవన్నీ ఊతి అనమాట. అంటే ఇవన్నీ మొత్తం గుడ్డలు తోముకునేవి అనమాట. అంటే ఇసిరి పెట్లు అవి. ఇవి వచ్చేసి ఓవెన్లు, అంటే మనం కేకులు అలాంటివి చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. మనకైతే ఇండియాలో చాలా బాగుంటుంది ఇది. మళ్ళీ సింపుల్గా కేకులు, మళ్ళీ చికెన్ అలాంటివి చేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం తక్కువే ఉన్నాయి అనమాట. అంటే ఎక్కువలో ఉన్నాయి, తక్కువలో ఉన్నాయి. మనకి ఏ కాస్ట్లో కావాలంటే అలా దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ గవ్వ ఆడించుకునేవి అనమాట. గవ్వ చేసుకునే మెషిన్లు ఇవన్నీ. అలాగే వాటర్ కాంచుకునేవి అన్నీ ఉన్నాయి అన్నమాట. అలాగే గవ్వ చేసుకునే డబ్బాయిలు కూడా ఉన్నాయి, మత్తారాలు అంటారు. ఇవి చూసారా, రైస్ కుక్కర్లు కూడా ఉన్నాయి. మా మేడం కూడా 2 తెచ్చుకునింది. అంటే వాళ్ళు ఎక్కడికన్నా సాపరు అలా వెళ్ళినప్పుడు, అమెరికా అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్తారనమాట. ఎక్కడికైనా బహార్ వెళ్ళినప్పుడు, అంటే సముద్రాల కడికి వెళ్ళినప్పుడు అయితే మా మేడం తీసుకెళ్తుంది. ఇక్కడ గ్యాస్ చూడండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మనకైతే చాలా బాగుంటుంది అనమాట సింపుల్గా. అంటే 4 పొయ్యిలు అయితే వచ్చినాయి. ఇది కూడా అలాంటిది, కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట. ఇవన్నీ కరెంటు పొయ్యిలు. ఇది వచ్చేసి 2 స్టవ్వులది. ఇదైతే చిన్న ఫ్యామిలీకి సింపుల్గా చాలా బాగుంటుంది. చూసారా, 11 దినాలు ఉంది. ఇవన్నీ కరెంట్ అనమాట. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చు. ఇవి కరెంటు పొయ్యిలు అయితే చాలా తక్కువలో ఉన్నాయి. 5 దినాల కానించి ఉన్నాయన్నమాట స్టార్టింగ్. ఇవన్నీ మైక్రో ఓవెన్లు అనమాట. ఇవన్నీ వాషింగ్ మెషిన్లు, అలాగే ఆటోమేటిక్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటైతే ఉంది ఇక్కడ. అలాగే డ్రై మెషిన్ కూడా ఉంది, అది ఆరిపోయేది. అలాగే ఫ్రీజర్లు ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. ఎలక్ట్రిక్ సామాను లూలులో. ఇక్కడ ఏసీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఇండియాతో పోల్చి ఇక్కడ రేట్లు ఎక్కువ. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే కూరగాయల దగ్గరికి అయితే వెళ్తున్నాము. అలాగే జూలీ కూడా కొన్ని సామాన్లు అయితే తీసుకునింది ఈ సెక్షన్లో. అంటే షాంపూలు, క్రీములు అవన్నీ తీసుకున్నాక మేమైతే కూరగాయల సెక్షన్కి అయితే వచ్చాము. ఇప్పుడు
ఇక్కడ మామిడి పళ్ళు అయితే తీసుకుంటుంది జూలీ. అవి బాగలేవని మళ్ళీ వాపస్ చేయడానికి అయితే పోతుంది. అవి ఆ కవర్లో ఉన్న మామిడి పళ్ళు వచ్చేసి 8 దినార్లు అనమాట. అంటే చాలా రేట్ ఉండదు. అవి ఇచ్చేసి మామూలుగా విడిగా ఉన్నట్టు తీసుకోవాలనుకుంటుంది. అందుకే అవి తీసుకెళ్తుంది అనమాట. అవి అన్నీ పక్కన పెట్టేస్తుంది ఇప్పుడు. అవి పక్కన పెట్టేసి ఏరే మామిడి పండ్లు అయితే తీసుకునింది. అంటే తినడానికి అనమాట. అంటే కోవిడ్ ఇంట్లో ఏముంటాయి ఫ్రెండ్స్, కొన్ని ఇంట్లో అయితే అన్ని పండ్లు జ్యూసులు అన్నీ ఉంటాయి మామూలుగా తినడానికి. కొందరికైతే అసలు ఏమీ ఉండవు అనమాట. మనమే డబ్బులతో మనమే కొనుక్కోవాలి. ఇప్పుడు మేము కూడా అంతే, మాకు సంబంధించినవన్నీ మేమే తీసుకోవాలి. ఇవే మామిడి పళ్ళు అయితే చాలా బాగున్నాయి కానీ అంత టేస్ట్ అయితే లేవు. కొన్ని అనవసరమైన సామాన్లన్నీ వద్దనుకొని మళ్ళీ తీసేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే తీసుకునింది, మళ్ళీ వద్దనుకొని అన్నీ తీసేస్తుంది. ఇక్కడ మూటలు చూడండి, బాదం పప్పు, అలాగే జీడిపప్పు, అలాగే యాలకులు మూటలు అన్నీ ఇక్కడ వేసుకున్నారు. అంటే మామూలుగా ఆడ పోసి అమ్ముతారనమాట. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మూటలు అయితే పోస్తారు వాటిల్లో. ఇవన్నీ యాలకుల మూటలు, ప్రతి ఒక్క మూట ఉండదు ఇక్కడ, మూటలు తెచ్చిపెట్టుండారు. ఇప్పుడైతే బాగా ఆకలి వచ్చింది ఫ్రెండ్స్. అంతా షాపింగ్ అంతా చేసిన తర్వాత ఇక్కడైతే కేప్స్ అయితే తీసుకుంటున్నాము. అంటే నాకు, జూలీకి, మా ఆయనకి. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయన్నమాట. మామూలుగా చికెన్ 60 ఉంది, అలాగే చిల్లీ చికెన్ ఉంది, స్వీట్ చిల్లీ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. పారేపోని దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి, గోబీ మొత్తము. కాకపోతే నేను చికెన్ కేప్స్ అయితే తీసుకున్నా, నాకు చాలా ఇష్టము. మా ఆయన అస్సలు వద్దంటాడు. ఒక 4 పీసులు అయితే తీసుకున్నాం. ఒక పీస్ వచ్చి 9 దినారి, అంటే జూలీకి నాకు ఇద్దరికి. ఇప్పుడు అవి తీసుకొని అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకా చూస్తున్నారు ఇక్కడ ఏమన్నా తక్కువ దొరుకుతాయని. ఇవి సలాద్ అనమాట. ఇవి కువైట్ వాళ్ళు తినేటివి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇటుకు అలవాటు పడితే మనము వాటి టేస్ట్ తెలుసుకోవాలి ఫస్ట్. చాలా బాగుంటాయి. ఆ తర్వాత అయితే కొన్ని కూరగాయలు అయితే తీసుకుంటున్నాము, అంటే కావాల్సినటివి. ఎందుకంటే కువైటీలలో చాలామంది సెలవుకు పంపరు బయటికి. కొందరికైతే సెలవు ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు, కొందరికి అస్సలు ఉండదు. అలాంటప్పుడు అయితే కువైట్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇలా బయటకు వచ్చారనమాట. అప్పుడప్పుడు కువైట్ నెలలో ఉండి అందరూ కడదాములో, మేమే కాకుండా. అక్కడ పచ్చిమిరపకాయలు, బెండకాయలు అన్నీ తీసుకున్నాము కొద్దిగా. ఇప్పుడైతే క్యాషియర్ కాడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే దుప్పట్లు ఆఫర్లో ఉన్నాయి. ఆ దుప్పట్లు వచ్చేసి ఇప్పుడు చలికాలం కదా, ఎండాకాలం దుప్పట్లు అవి. ఇప్పుడు చలికాలం వచ్చేసి మామూలుగా ఎక్కువ బొచ్చు దుప్పట్లు అయితే వాడుకుంటారనమాట, బొచ్చుటివి. ఇవి ఎండాకాలం కాటన్ దుప్పట్లు అయితే వాడరు, కొనరు ఇక్కడ కువైట్ వాళ్ళు. 15 దినాలది 6 దినాలకైతే పెట్టారు. నేనైతే ఒక 3 వేసేసాను అర్బాన్కి, 3 అయితే తీసుకున్నాం అనమాట. అంటే మనకి ఇంటికాడ అవి బాగుంటాయి కదా, మనకు అంత చలి అయితే ఉండదు. నేను ఎక్కువ అంతే ఫ్రెండ్స్, మామూలుగా చలికాలంలో ఎండాకాలం ఉంటే కొంటాను, ఎండాకాలంలో చలికాలం వస్తువులు కొంటాను అనమాట. అప్పుడైతే మనకు కొంచెం సీపు దొరుకుతాయి. ఇక్కడ క్యాషియర్ దగ్గర కొంచెం లేట్ అయిందనమాట. ఎందుకంటే అడేదో పని చేయలేదు, మిషన్ ఏదో. వాటి పైన మామూలుగా రేట్ లేదనమాట, బిల్లులు ఒకటేమునింది ఆ మూటికి సంబంధించి. అడైతే ఒక చిన్న ఇష్యూ అనమాట ఏదో. ఇప్పుడు మాకు కావాల్సిన సామాన్లన్నీ మా డబ్బులతో మేమే తీసుకోవాలి. కువైట్ వాళ్ళు అయితే వాళ్ళు కొనిరనమాట. వాళ్ళకి నచ్చి వాళ్ళు ఏదన్నా ఇష్టపడి మనకు తీర్చే తప్ప, అంటే మీరు తెచ్చుకోండి అని అయితే డబ్బు లేరు. నేనైతే ఈ దుప్పట్లే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు 6 దినాలకు వచ్చినాయి, అంటే 15 దినాలు ఒక దుప్పటి. అవి ఎండాకాలంలో అయితే విపరీతమైన రేట్లు అనమాట, మనం అయితే అసలు కొనలేము. ఎందుకంటే కువైట్ ఇంట్లో మామూలుగా వర్క్ అంటేనే చాలా తక్కువ జీతాలు వచ్చాయన్నమాట. అంటే ఇళ్లలో పనిచేసే వాళ్ళకు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, కువైట్లో వర్క్ అంటే చాలా జీతం వచ్చారు, చాలా ఎక్కువ ఉంటుందని.
కానీ నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, కువైట్ ఇంట్లో వంట మనిషికి జీతం సాధారణంగా నెలకి 120 నుండి 200 దినార్ల వరకు ఉంటుంది. కొన్ని నెలల్లో పని ఎక్కువైతే జీతం కొంచెం ఎక్కువ ఇచ్చారు. కొన్ని నెలల్లో పని తక్కువైతే జీతం తక్కువగా ఉంటుంది. అలాగే ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది కాబట్టి 120 అయితే ఇచ్చినారు. మామూలుగా కొన్ని సంవత్సరాలు అలా ఏళ్ళు గడిచే కొద్దీ జీతం అయితే పెంచుతారనమాట. ఇంకా కొన్ని నెలల్లో పని ఎక్కువైనా ఓవర్ టైం ఒకవేళ పని చేయించుకున్న కొంతమంది మేడాలు అయితే కొంచెం ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. కానీ ప్రతి ఇంట్లో అలా ఉండదు ఫ్రెండ్స్. ఇంకో ముఖ్యమైన విషయం, కువైట్ ఇంట్లోనే ఫ్రీ ఫుడ్, ఫ్రీ రూమ్ ఉంటే జీతం కొంచెం తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే బయట అకౌంట్ కొడుచుకొని బయట నుంచి మనం రోజువారీగా వెళ్ళి పని చేసుకుంటే మాత్రం జీతం కొంచెం ఎక్కువ ఉంటుంది. 200, 300, 400 పైన మాట అనమాట. అందుకే ఫ్రెండ్స్, కువైట్కి రావడానికి ముందు జీతం, పని టైం అలాగే అన్నీ మనం క్లియర్గా మాట్లాడుకొని రావాలి. ఇక్కడికి రాకముందే మనం సెలవులు కూడా మాట్లాడుకోవాలి. లేకపోతే ఇక్కడ వచ్చాక అడిగితే మాత్రం ఇవ్వరనమాట. మన జీతం సెలవు ముందు మన ఇంటికాడ ఉండగానే ఇజా తీసే వాళ్ళే మాట్లాడి పెట్టాలి. లేకపోతే ఇక్కడ వచ్చాక చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కువైట్ వాళ్ళు మనం అడిగినా ఒప్పుకోరు. ఇజా తీసిన వాళ్ళ మాట కూడా వినరు వాళ్ళు, ముందు చెప్పలేదు కాబట్టి. అందుకే ఫ్రెండ్స్, కువైట్ ఇంట్లో వంట మనిషి జీవితం అంటే ఒక వంట మాత్రమే కాదు, అన్ని పనులు చేయాలి. వాళ్ళ కాళ్ళు కూడా పట్టమంటారు, కాళ్ళు కూడా వత్తాలి వాళ్ళకి అవసరం అయితే. రోజంతా పని, శరీరంతో నొప్పులు, బాధపడుతూ అసలు రెస్ట్ లేక మనసులో టెన్షన్ అనమాట. వాళ్ళు ఏమంటారో అనేది వాళ్ళు అనకపోయినా కూడా మనకు టెన్షన్ అయితే వచ్చేది. అలాగే మన ఫ్యామిలీకి దూరంగా ఉండడం, చాలా బాధ, కష్టాలు అన్నీ కువైట్కి వచ్చాక తెలుస్తుంది అనమాట, నరకం అంటే ఏంటనేది. కానీ ఈ పని మీదే మన కుటుంబం అలాగే బతుకుతుంది అనమాట. మన పిల్లల భవిష్యత్తు కూడా నడిచేది మనకి ఈ పని మీదే కాబట్టి. అందుకే ఫ్రెండ్స్, వంట మనిషి పని తక్కువగా చూడకండి, ఆమె కష్టాన్ని గౌరవించండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకొని వచ్చాక మేము అన్ని బండ్లు అయితే పెట్టుకొని ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరేస్తాము. ఇవన్నీ దుప్పట్లన్నీ మాకు మాత్రమే అనమాట, కువైట్ వాళ్ళకి కాదు. ఆ కవర్లో ఉన్న కీసులు వచ్చేసి మా జూలీకి అనమాట, వంటమ్మాయికి. ఇవన్నీ తీసుకొని అయితే ఇప్పుడు వచ్చేసినాము. అలాగే మాకు తినడానికి కూడా KFC అక్కడే తీసుకున్నాము. అప్పుడప్పుడు మేడం ఇలా పంపించదు అనమాట, మా మేడంని అడిగితే ఖచ్చితంగా పంపించదు. ఇంకా చాలామంది కూడా పంపించారు ఫ్రెండ్స్. ఎవరో పంపండి, ఏమన్నా తీసుకోవాలి వాళ్ళకి సంబంధించినవి అంటే ఇంట్లో డ్రైవర్ని పంపించి వాళ్ళకి ఏం కావాలో తీపించమంటారు అనమాట. అప్పుడప్పుడు ఇలా షాపింగ్ అయితే పంపించారు, ఒకవేళ సెలవు లేని వాళ్ళైనా సరే. ఈరోజు వీడియోలో కువైట్ ఇంట్లో వంట చేసే వంట మనిషికి వర్క్ ఎలా ఉంటుంది, ఆమె జీతం ఎంత ఉంటుంది, ఒకరోజు ఆమె జీతం ఎలా ఉంటుందో చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్టయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చేదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.